అందరికీ నమస్తే వెల్కమ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. ఈ రోజు మనం ఉన్నాం పటల్గూడలో సింప్లెక్స్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ చూడడానికి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఇది మనకి ఎంట్రన్స్ గేట్ అన్నమాట. ఐరన్ గేట్ ఇచ్చారు విత్ రోజ్ ఫ్లవర్స్ డిజైన్. సో ఇది పార్కింగ్ ఏరియా అండి, చూడడానికి చాలా స్పేషియస్గా ఉంది కదా. ఆ తర్వాత మనం చూసుకుంటే మనకి సీలింగ్ సింపుల్ డిజైన్తో ఇచ్చారు. 2 ఫ్యాన్స్ కూడా మనం ఫీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇక్కడ పార్కింగ్ ఏరియాలో మనం కారు బైక్ ఈజీగా ప్లేస్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన పిల్లర్ వచ్చేసి డిజైన్ సెరామిక్ టైల్స్తో ఇచ్చారు. ఇటు సైడ్ మనకు సంప్ ఇచ్చారు అండ్ అటు సైడ్ ఇండివిజువల్ బోర్ ఇచ్చారు. మనకు వాటర్కి అయితే ఎలాంటి డోకా ఉండదు, 24/7 వాటర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ ఒక కామన్ వాష్రూమ్ ఉంది అండ్ మనకి లైక్ వాష్ ఏరియా కూడా ఉంది అలాంగ్ విత్ యాంటీ స్కిడ్ టైల్స్. మనకి డోర్ ఎంట్రన్స్ ఫ్రేమ్ వచ్చేసి మనకి విండోస్తో పాటు వచ్చింది. మనకి ప్యూర్ టేక్వుడ్ డోర్ అనమాట. అండ్ మనం కావాలంటే ఇక్కడ మిర్రర్స్ మనం కస్టమైజ్ కలర్ మిర్రర్స్ అయినా కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చారు. మనకి ఇది లివింగ్ రూమ్ అండి, చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ మనకి నార్త్ నుంచి ఒకటి ఎంట్రన్స్ డోర్ ఉంది. అండ్ మనం ఇప్పుడు స్టార్టింగ్ మనం వచ్చిన డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్తో వచ్చింది అనమాట. అండ్ నార్త్ ఫేసింగ్తో వచ్చిన డోర్తో చూసుకుంటే ఇక్కడ మొత్తం కారిడోర్ వచ్చింది. అక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇచ్చారు. మనకి డిజైన్డ్ సెరామిక్ టైల్స్ ఇచ్చారు వాల్స్కి. అండ్ 2 ట్యాబ్స్ ఫిట్ చేసుకోవచ్చు. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది అలాంగ్ విత్ యాంటీ స్కిడ్ టైల్స్. అండ్ నెక్స్ట్ ఇది మన లివింగ్ రూమ్ అండి. మనకి పైన చూసుకుంటే సీలింగ్ సింపుల్ డిజైన్తో ఇచ్చారు. మనం ఇక్కడ ఫ్యాన్ ఫిట్ చేసుకోవచ్చు. మనం లైట్స్ కూడా పెట్టుకునే ప్రొవిజన్ అయితే మనకి ఇచ్చారు. డిజైన్ కలర్ లైట్స్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ వస్తుంది. ఇక్కడ టీవీ యూనిట్ మనం చేయించుకోవచ్చు, లేదా ఇలానే డైరెక్ట్గా మనం టీవీ అయినా ఫిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి విండోస్ ఇచ్చారు అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్ వెంటిలేషన్ కోసం. నెక్స్ట్ ఇది మనకి పూజ గదికి, కిచెన్కి, డైనింగ్ హాల్కి కూడా ఒక డిజైన్డ్ ఆర్చ్ అనేది ఇచ్చారు. దీన్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్తో కలర్ఫుల్గా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది పూజ గది. మనకు పూజ గదికి వాల్ మొత్తం ఒక 10 feet వరకు సెరామిక్ డిజైన్డ్ టైల్స్ ఇచ్చారనమాట మనకి. అండ్ మనకి అక్కడ విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ కోసం అలాంగ్ విత్ గ్రిల్స్. అండ్ మనకి ఇది ఓపెన్ కిచెన్ అనమాట. మన కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం విండో అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్. అండ్ మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. 2 ట్యాప్స్ అనేది మనం ఫిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పైన ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అనేది ఇచ్చారు. మన గ్రాసరీస్ పెట్టుకోవడానికి మనకి సెల్ఫ్స్ ఇచ్చారు. పైన ఏదైనా స్టోరేజ్ ఉన్నా కూడా మనం స్టోరేజ్ అనేది పైన చేసుకోవచ్చు. కింద బౌల్ ఏమైనా ఉన్నా పెట్టుకోవచ్చు. సిలిండర్స్ కానీ లేదా ఎక్సెట్రా వగేరా ఏమైనా ఉన్నా కూడా మనం ఇక్కడ పెట్టుకోవడానికి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఇది డైనింగ్ ఏరియా. మన డైనింగ్ ఏరియా సీలింగ్ కూడా చూసుకుంటే మనకి సీలింగ్ లైట్స్ కూడా పెట్టుకునే ప్రొవిజన్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ డిజైన్ సెరామిక్ టైల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనం వాష్ బేసిన్ అనేది పెట్టుకోవచ్చు, ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం విండోస్ అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మొత్తం ఏంటంటే మనకి డైనింగ్ ఏరియా, ఒక 6 chairs ఉన్న డైనింగ్ టేబుల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అల్మారీస్ స్పేషియస్గా ఇచ్చారు. ఇక్కడ మనం ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటే పెట్టుకోవచ్చు. మనం గ్లాస్వి కూడా డోర్స్ అనేది మనం ఫిట్టింగ్ చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మన మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ చూసుకుంటే హెవీ డిజైన్తో ఇచ్చారు. మనం లైటింగ్స్ అనేది కరెక్ట్గా కస్టమైజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ విండోస్ ఇచ్చారు అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్ వెంటిలేషన్ కోసం. ఈవినింగ్ టైంలో వెంటిలేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇటు సైడ్ మనకి అల్మారీస్ అనేది ఇచ్చారు. సెల్ఫ్స్ మనం బట్టలు పెట్టుకోవడానికి స్పేషియస్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఒక బీరువా అనేది మనం పెట్టుకోవచ్చు, దానికి కూడా స్పేస్ ఇచ్చారు. లేదా మనం వుడెన్ కబోర్డ్స్ కూడా ఇక్కడ మనం తయారు చేయించుకోవచ్చు. పైన కనిపిస్తున్న దాంట్లో మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వాష్రూమ్. చెప్పాం కదా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందని, 1.5 month లోపు మనకి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఇది వాష్రూమ్ అనమాట. అలాంగ్ విత్ యాంటీ స్కిడ్ టైల్స్ ఇచ్చారు. మనకి సెరామిక్ డిజైన్ టైల్స్ అనేది మనకి వాల్స్కి ఇచ్చారు.
అండ్ కన్స్ట్రక్షన్ అవ్వక ముందే ఎందుకు చూపిస్తున్నాం అంటే మీకు కూడా ఏదైనా నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే మీరు ముందే ప్రాపర్టీ తీసుకుంటే మీకు నచ్చినట్టే కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట, చాలా స్పేషియస్గా వచ్చింది. మనం పైన సీలింగ్ కూడా చూసుకుంటే యూనిక్ డిజైన్డ్ సీలింగ్ ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ మనకి బట్టలు పెట్టుకోవడానికి అల్మారాస్ కూడా ఇచ్చారు, చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి వాష్రూమ్ ఉంది, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. మనకి ఈ వాష్రూమ్ వాల్స్ డిజైన్ మొత్తం డాల్ఫిన్స్, వ్యాన్ అండ్ స్కై థీమ్తో వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం పైన చూసుకుంటే మనం ఏదైనా ఉన్నా స్టోరేజ్ చేసుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి విండోస్ అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారనమాట. మనకి సింప్లెక్స్ అనేది GHMC పరిధిలో కట్టడం జరిగింది. అండ్ మనకి స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1350 అండ్ మనకి స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 150. మనకి సింప్లెక్స్లో వచ్చిన ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్, మనకి 24/7 బోర్ వాటర్ అండ్ మంచిరా వాటర్ కూడా అవైలబుల్గా ఉంది. మనకి లొకేషన్ నుంచి 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, కీస్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అండ్ ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. అండ్ ఈ లొకేషన్ నుంచి మనకి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో PRK హాస్పిటల్, MGM హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. సో మనకి సింప్లెక్స్ ది కాస్ట్ వచ్చేసి ఓనర్ ఏం చెప్తున్నారు అంటే 1.06 crores చెప్తున్నారు. మీరు కావాలంటే స్లైడ్ గా నెగోసియేషన్ కూడా చేసుకోవచ్చు, డైరెక్ట్ గా ఓనర్ తో మాట్లాడి. మీకు ఓనర్ కాంటాక్ట్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న కోడ్ మా టీం వాళ్ళకి చెప్పినా లేదా మెసేజ్ చేసినా మీకు ఓనర్ నెంబర్ అనేది ఇస్తారు. లేదు ఎందుకు ఓనర్ నెంబర్ అనేది డైరెక్ట్ గా ఇవ్వట్లేదు అని చాలా మంది రిక్వెస్ట్లు పెడుతున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఎందుకు అని అంటే ఓనర్ కి స్పామ్ కాల్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి, దానివల్ల వాళ్ళు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అందుకే ఓనర్ నెంబర్ అనేది డైరెక్ట్గా ఇవ్వట్లేదు. మీకు కూడా ఏదైనా పర్టికులర్ ప్లేస్లో ఒక ప్రాపర్టీ కావాలి అని అనుకుంటే మీరు మాకు వాట్సాప్లో పింగ్ చేసినా లేదా కాల్ చేసినా ఆ పర్టికులర్ ప్లేస్లో మీకు కావాల్సినటువంటి ప్రాపర్టీ వెతికి మీకు చూపించే ప్రయత్నం మేము చేస్తాం. సో చూసారు కదా ఈ స్పేసింగ్తో వచ్చిన సింప్లెక్స్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. మీరు కూడా మీ ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇప్పుడే డయల్ చేసేయండి.